ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్నే గుర్తొచ్చాడు నాకైతే. ఈ సినిమా జూనియర్ సినిమా ఈరోజే చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అసలు డెబ్యూ మూవీ అయినా అంటే ఫస్ట్ మూవీ అయినా చాలా మంచిగా నటించాడు సినిమా హీరో మాత్రం. శ్రీలీలను మాత్రం దాటేశారు. డాన్స్‌లో మాత్రం శ్రీలీలను మాత్రం ఊత కోత చేసేశారు. ఎందుకంటే శ్రీలీల డాన్స్ చూస్తే చాలా మందికి మెస్మరైజ్ అవుతుంది. అయితే శ్రీలీల డాన్స్‌ని ఇక్కడ చాలా వరకు డామినేట్ చేసేశాడు. అసలు స్టోరీ విశేషంగా వెళ్తే వాళ్ళ డ్యాడీకి, వాళ్ళ మమ్మీకి మధ్యలో జరిగే ఒక స్టోరీ ఉంటుంది. సో, ఆ స్టోరీ అంటే టోటల్‌గా ఫ్యామిలీ వాళ్ళ డ్యాడీకి, మళ్ళీ ఇతనికి, సో వాళ్ళ మమ్మీకి ఏం జరుగుతుంది? వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు చనిపోతుంది. సో వాళ్ళ డ్యాడీ ఏం చేస్తాడు? వాళ్ళ డ్యాడీ తర్వాత వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుంది అనేది స్టోరీ. సో ఫుల్ స్టోరీ అయితే చెప్పలేను. ఎందుకంటే మెయిన్ స్టోరీ చెప్తే అసలు సినిమా దగ్గర ఎవరు వెళ్ళరు కాబట్టి ఖచ్చితంగా ఒక సినిమా లైన్ అయితే చెప్తాను. ఏంటంటే వాళ్ళ డ్యాడీకి, వాళ్ళ మమ్మీకి ప్లస్ వాళ్ళ సిస్టర్కి ఏం జరిగింది, సో ఎందుకు వాళ్ళ డాడీ నుంచి విడిపోవాల్సింది, సో ఇక్కడ చెప్తామంటే క్లైమాక్స్ చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు ఊహించలేరు. అసలు అసలు ఒక్కరు కాదు కదా, అసలు ఎవ్వరు ఊహించలేరు. అంత బాగా తీసేశారు క్లైమాక్స్. ఇంటర్వ్యూలో మాత్రం చాలా మంచి ట్విస్ట్ ఇచ్చారు. సో స్లోగా అందరినీ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మధ్యలో చిన్న సాంగ్స్ ఉంటాయి. వైరల్ వైఆర్ వాయిస్ సాంగ్ చూశారు కదా, అద్భుతంగా అసలు డాన్స్ మాత్రం నాకు చూస్తుంటుంటే ఎన్టీఆర్ అన్ననే గుర్తొచ్చాడు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నలాగే మస్తు అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ టాప్ నాచ్ డాన్స్ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్నతోటే మళ్ళీ సినిమా చేస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అలా చేశాడు. ఎన్టీఆర్ అన్న సినిమా డాన్స్ ఉన్నది కదా, సేమ్ యాస్టిస్ దింపేశాడు. సో ఎందుకంటే అతను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్. సో అన్న ఫ్యాన్ కాబట్టి ఇతను కూడా సేమ్ టాప్ నాచ్ డాన్స్ చేస్తాడు. నాకైతే చాలా మెస్మరైజ్గా అనిపించింది. సినిమా చూస్తుంటుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ అనేది గుర్తొచ్చాడు. ప్రతి ఒక్క డైలాగ్ కానీ, ప్రతి ఒక్క సీన్ కానీ. ఇక్కడ మాత్రం క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి ఒకసారి. అయితే గ్యారంటీగా నచ్చుతుంది. నాకైతే పిచ్చిగా నచ్చేసింది సినిమా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఎమోషన్ బాండింగ్ మాత్రం చాలా అద్భుతంగా పెట్టేశారు. సినిమా డైరెక్టర్ ఎవరో కానీ అంటే సినిమా డైరెక్టర్ ఎవరైనా మంచిదే కానీ స్క్రిప్ట్ మాత్రం చాలా అద్భుతంగా రాశారు. రొటీన్ స్టోరీ అనిపించినా కానీ డైలాగ్ చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా స్లోగా మాకు మైండ్లో ఎక్కుతుంది. ఇక్కడ డ్యాన్స్ మాత్రం పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమాకి నేనైతే ఖచ్చితంగా 5కి ఒక 3.5 ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే చాలా అద్భుతంగా చేస్తారు. కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే నచ్చింది. ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి మామ ప్లీజ్.